ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున వందనాలు. బాగున్నారా? ఈ రోజు ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనలు 91వ అధ్యాయం 15వ వచనంలో ఈ రీతిగా రాయబడటం జరుగుతా ఉంది. శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను. దేవుడు అంటున్నాడు, శ్రమల్లో నేను అతనికి తోడై ఉంటా అని చెప్తున్నాడు. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? ఈ కీర్తన స్టార్టింగ్ లో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తిని విశ్రయించువాడు అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే దేవుని దగ్గర నివాసం చేస్తాడో, ఎవరైతే దేవుని సహాయాన్ని కోరడం ప్రారంభిస్తారో వారికి శ్రమల్లో తోడై ఉంటాడు దేవుడు. ఈ కీర్తన మొత్తాన్ని మీ అవకాశాన్ని బట్టి, మీకున్న టైంని బట్టి మీరు తప్పక ధ్యానం చేయండి. మీకు అనేకమైన విషయాలు మీకు అర్థమవుతాయి. నిజంగా దేవునితో సహవాసం చేసేవాడు, దేవుని దగ్గర సహాయం కోరుకునే వాడికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావు నాకెవరు తోడుగా లేరు, ఈ సమస్యల్లో, ఈ కష్టాల్లో, ఈ బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నన్ను ఆదరించే వారు ఎవరు లేరని బాధపడుతున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరకు రాగలిగితే, నువ్వు నా చాటుకు రాగలిగితే నేను తప్పక నీకు తోడుగా ఉంటాను అని చెప్తా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే కలిగే లాభం ఏంటో కీర్తనలో మొత్తం కూడా రాయబడి ఉంది. నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఎలాంటి నీకు లాభం కలుగుతుందో, ఎలాంటి స్థితి కలుగుతుందో పూర్తిగా కీర్తన రాయబడి ఉంది కనుక దయచేసి మీరు చదవండి. చదివితే బాగా అర్థమవుతుంది. ప్రేమిలారా, శ్రమల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. శ్రమల్లో నీకు తప్పక ఆయన ఆదరిస్తాడు. శ్రమలు వచ్చినప్పుడు మనుషులందరూ దూరం అవుతారు, కానీ నీకు శ్రమలు కలిగినప్పుడు దేవుడు నీకు దగ్గర అవుతాడు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. శ్రమలు కలిగినప్పుడు నువ్వు దేవునికి దగ్గర అవుతే చాలు, దేవునికి సహాయం చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. ప్రేమిలారా, విశ్వాసంతో, నమ్మకంతో, యథార్థముగా ఒకసారి ప్రభు దగ్గరకు రావడానికి సిద్ధపడండి. దేవుడు తప్పక మీ దగ్గరకు వస్తాడు. దేవుడు మీకు తోడై ఉండి నడిపించి, దీవించి, ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, ప్రార్థనలోకి భవించండి. పరిశుద్ధ వందనాలు ప్రభా. యేసయ్యా, మీకు లెక్కలేని స్తోత్రం నాయన. నిజమే, శ్రమల్లో తోడుగా లేక ఎంతోమంది బాధ అనుభవిస్తూ ఉన్నారు. కానీ మీరు అంటున్నారు, శ్రమల్లో నేను తోడుగా ఉంటాను మీరు చెప్తా ఉన్నారు. నీ బిడ్డలకు కూడా శ్రమల్లో మీరు తోడుగా, నేడుగా ఉండి నడిపించి, దీవించి, ఆస్వాదించి, కృపచేత నింపమని, బలపరిచి, స్థిరపరచమని, ఉన్నతమైన స్థితికి మార్చమని, ఎవరైతే విశ్వాసంతో, నమ్మకంతో ఈ మాటలు వింటున్నారో వారందరి పట్ల గొప్ప కార్యము జరుగును గాక. మీరే దీవించమని యేసే నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా మీరు బలపరచబడినట్లయితే మీరు అనేకులకు ఈ మాటలు షేర్ చేయండి. వారందరూ కూడా ప్రభువులో బలపరచబడిన వారు అవుతారు. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.